ఒక్కసారి ఈ ఇమేజెస్ చూడండి. ముఖ్యంగా ఈ చివరి ఫోటోని గమనించండి. ఈ ఇమేజ్ ని తీసింది ఇస్రో పంపిన చంద్రయాన్ 2 ఆర్బిటర్. గత కొన్ని రోజులుగా ఈ మూన్ క్రేటర్ ఫోటో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే భవిష్యత్తులో చంద్రుడి మీద మనుషులు నివసించడానికి ఉపయోగపడే ఒక కీలకమైన విషయాన్ని చంద్రయాన్ 2 ఈ క్రేటర్లో కనిపెట్టింది. కానీ మనందరికీ గుర్తున్నంత వరకు చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది కదా. మరి ఈ చారిత్రాత్మకమైన డిస్కవరీ ఎలా జరిగింది? సమయం 2019 సెప్టెంబర్ 7 రాత్రి 1:52 అవుతోంది. బెంగళూరులోని ఇస్రో మిషన్ కంట్రోల్ రూమ్ మొత్తం నిండిపోయింది. వేలాది మంది సైంటిస్టులు ఊపిరి బిగబెట్టి చూస్తున్నారు. అందరి చూపు ఆ పెద్ద స్క్రీన్ మీదే ఉంది. ఆ స్క్రీన్ మీద ఒక చిన్న డాట్ నెమ్మదిగా చంద్రుడి సర్ఫేస్ వైపు కిందకి దిగుతోంది. ఆ డాట్ మరేదో కాదు, మన ఇండియాకి చెందిన విక్రమ్ ల్యాండర్. ఈ విక్రమ్ ల్యాండర్తో పాటు ఇండియా చూసిన ఒక పెద్ద కల కూడా ముడిపడుంది. చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండ్ అయిన ప్రపంచంలోనే మొదటి దేశంగా చరిత్ర సృష్టించాలని మన దేశం ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి మోదీ కూడా అదే రూమ్లో ఉన్నారు. లక్షలాది మంది భారతీయులు ఇళ్లల్లో టీవీల ముందు కూర్చున్నారు. ప్రపంచం మొత్తం ఆ ఒక్క క్షణం కోసం ఎదురుచూస్తోంది. స్క్రీన్ మీద చూస్తుండగానే విక్రమ్ స్పీడ్ తగ్గుతూ వస్తోంది. దాని ఎత్తు కూడా తగ్గుతోంది. ముందు 50 కిలోమీటర్లు, తర్వాత 10 కిలోమీటర్లు, ఆ తర్వాత 5 కిలోమీటర్లు. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. కానీ సడన్ గా చంద్రుడి సర్ఫేస్ కి కేవలం 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు స్క్రీన్ మీద గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్ గా మారిపోయింది. అంటే విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ రావడం ఆగిపోయింది. ఆ క్షణంలో కంట్రోల్ రూమ్ అంతా సైలెంట్ అయిపోయింది. కొందరు సైంటిస్టులు స్క్రీన్ ని అలాగే చూస్తుండిపోయారు. మరికొందరు తల పట్టుకుని కూర్చున్నారు. ఇస్రో చీఫ్ కె శివన్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రధానమంత్రి ఆయన్ను హత్తుకుని ఓదార్చారు. మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ పేపర్స్ అన్నిటిలో ఫెయిల్యూర్ అనే ఒక్క పదం తప్ప మరేం కనిపించలేదు. కానీ అది పూర్తిగా నిజం కాదు. చంద్రయాన్ 2 మిషన్ ఎందుకు ఫెయిల్ కాలేదు? గత 10 ఏళ్లుగా ప్రపంచ దేశాలు చేస్తున్న మూన్ మిషన్స్ వెనుక ఇది ఎలా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈ డార్క్ క్రేటర్లో దాగి ఉన్న ఆ రహస్యం ఏంటి? భవిష్యత్తులో మనం అక్కడ కాలనీస్ ఎలా కట్టబోతున్నాం అనేది కూడా తెలుసుకుందాం. వీడియోలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మీరు వీడియో మొత్తం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తే మాకు ఇలాంటి టాపిక్స్ చేయడానికి మరింత ఉత్సాహం వస్తుంది. ఇక టాపిక్లోకి వెడితే చంద్రయాన్ 2 అనేది ఒక సింగిల్ మిషన్ కాదు. ఇందులో 2 భాగాలున్నాయి. ఒకటి విక్రమ్ ల్యాండర్, దీని పని చంద్రుడి మీద ల్యాండ్ అవడం. రెండోది ఒక పెద్ద శాటిలైట్, దాన్ని ఆర్బిటర్ అంటారు. దీని పని చంద్రుడి చుట్టూ పైన తిరుగుతూ ఉండడం. ఈ రెండూ కలిసే ఇండియా నుంచి లాంచ్ అయ్యాయి. కానీ విక్రమ్ క్రాష్ అవ్వడానికి 4 రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 2న ఆర్బిటర్ విక్రమ్ నుంచి విడిపోయింది. విక్రమ్ కిందకు వెళుతుంటే ఆర్బిటర్ మాత్రం చంద్రుడికి 100 కిలోమీటర్ల పైన సేఫ్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంది. 100 కిలోమీటర్లంటే మీరే ఊహించుకోవచ్చు. అంత తక్కువ ఎత్తులో ఆ ఆర్బిటర్ సైలెంట్గా తిరుగుతూనే ఉంది. విక్రమ్ క్రాష్ అయినప్పుడు మీడియా ఫోకస్ అంతా ఆ శిథిలాల మీదే ఉంది. అదే సమయంలో నాసాకి చెందిన లూనార్ రికనైనెస్ ఆర్బిటర్ విక్రమ్ శిథిలాల ఫోటోలు తీసి ప్రపంచానికి చూపించింది. అది చూసి ఇండియా ఫెయిల్ అయిందని చాలా మంది నవ్వారు. మీమ్స్ క్రియేట్ చేశారు. న్యూస్ ఛానల్స్లో డిబేట్స్ పెట్టారు. ఇస్రోని దారుణంగా ట్రోల్ చేశారు. కానీ సరిగ్గా అదే సమయంలో చంద్రుడికి 100 కిలోమీటర్ల పైన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ప్రాణాలతోనే ఉంది. తన పని తాను చేస్తూ ఉంది. దాని లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ ఆన్ అయి ఉంది. దాని గురించి ప్రపంచానికి చాలా ఏళ్ల వరకు సరిగ్గా తెలియలేదు. ఆ ఇన్స్ట్రుమెంట్ ముందు మొత్తం గేమ్ మార్చబోతోంది. ఎన్ని ఏళ్లు గడిచినా ఈ క్షణంలో కూడా ఆ ఆర్బిటర్ అక్కడే ఉంది. మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో కూడా అది చంద్రుడి ఆకాశంలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు OHRC, అంటే ఆర్బిటర్ హై రెజల్యూషన్ కెమెరా. ఇదొక నార్మల్ కెమెరా కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు కెమెరా షార్ప్నెస్ గురించి తెలుసుకోవాలి. ప్రతి కెమెరాకి రెజల్యూషన్ అని ఒకటి ఉంటుంది. అంటే కెమెరా ఎంత చిన్న వస్తువుని చూడగలదు అని అర్థం. ఎంత చిన్న వస్తువుని చూడగలిగితే ఆ కెమెరా అంత షార్ప్. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత షార్ప్ మూన్ కెమెరా నాసా దగ్గర ఉంది. దాని పేరు LRO. దాని రెజల్యూషన్ 0.5 మీటర్ పర్ పిక్సెల్స్. అంటే చంద్రుడి మీద ఏదైనా వస్తువు 1/2 మీటర్ కంటే పెద్దగా ఉంటే ఆ కెమెరా దాన్ని ఈజీగా చూసేస్తుంది. 2009 నుంచి ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతోంది. పూర్తిగా 14 ఏళ్ల పాటు అదే ప్రపంచంలో అత్యంత షార్ప్ మూన్ కెమెరాగా పేరుగాంచింది. కానీ ఇండియా తయారు చేసిన OHRC కెమెరా దీనికంటే 2 రెట్లు ఎక్కువ షార్ప్. దీని రెజల్యూషన్ 0.25 మీటర్ పర్ పిక్సెల్. అంటే మీరు చంద్రుడి మీద ఒక ఫుట్బాల్ పెట్టినా సరే దాన్ని కెమెరా క్యాప్చర్ చేస్తుంది. దట్టు క్లియర్గా. ఫుట్బాల్ మాత్రమే కాదు, ఒక చిన్న క్రికెట్ బాల్ కూడా సరిపోతుంది. ఎంత పవర్ఫుల్ కెమెరా నాసా దగ్గర లేదు, చైనా దగ్గర లేదు, రష్యా దగ్గర కూడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. మరి ఇంత పెద్ద కెమెరా మన దగ్గర ఉన్నప్పుడు ఇస్రో ఆ విషయాన్ని ప్రపంచానికి ఎందుకు గట్టిగా చెప్పలేదని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. నిజానికి ఇస్రో ఈ విషయాన్ని దాచిపెట్టలేదు. వాళ్ళు ఈ సమాచారాన్నంతా తమ సైంటిఫిక్ పేపర్స్ ద్వారా పబ్లిష్ చేశారు.
కానీ ఆ పేపర్ సాధారణ జనాలు చదవరు, కేవలం సైంటిస్టులు మాత్రమే చదువుతారు. ఇక మన ఇండియన్ న్యూస్ ఛానల్స్ విక్రమ్ క్రాష్ అయిన స్టోరీ మీద చూపించిన ఇంట్రెస్ట్ ఆర్బిటర్ సాధించిన విజయాల మీద చూపించలేదు. ఎందుకంటే ఫెయిల్యూర్ స్టోరీస్ ఎక్కువగా అమ్ముడిపోతాయి కాబట్టి. అందుకే ఈ నిజం చాలా ఏళ్ల పాటు బయటకు రాలేదు. పేపర్స్ మీద ఉన్నా కూడా హెడ్లైన్స్ లో మాత్రం కనిపించలేదు. కానీ ఈ కెమెరా స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. ఇస్రో నెమ్మదిగా ఆర్బిటర్ను చంద్రుడికి మరింత దగ్గరగా తీసుకువెళ్లడం మొదలుపెట్టింది. అంటే దాని ఎత్తును తగ్గిస్తూ వచ్చారు. ఆర్బిటర్ కిందకొస్తున్న కొద్దీ ఈ OHRC కెమెరా ఇంకా షార్ప్గా మారుతూ వచ్చింది. 2023లో ఇండియా పంపిన చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ముందే OHRC ఆ ల్యాండింగ్ సైట్ ఫోటోను తీసింది. ఆ ఫోటోలో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ ఫోటో రెజల్యూషన్ కేవలం 17 సెంటీమీటర్ పర్ పిక్సెల్. అలాగే 2024లో జపాన్కు చెందిన స్లిమ్ అనే ల్యాండర్ ఫోటోను కూడా OHRC లాగే తీసింది. ఇది 16 సెంటీమీటర్లకు 16 సెంటీమీటర్లు ఉండే ఒక చిన్న స్కేల్ అంత సైజ్. ఈ విషయం విని నాసా సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలాంటి టెక్నాలజీ అస్సలు లేదు. కానీ OHRC ఇంకో అద్భుతం కూడా చేసింది. అసలు రహస్యం ఇక్కడే మొదలవుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మూన్ మీద ఉన్న ఒక వింతైన ప్రదేశానికి వెళ్ళాలి. చంద్రుడి సర్ఫేస్ మీద కొన్ని చోట్ల సూర్యరశ్మి అస్సలు పడదు. అంటే ఎప్పటికీ పడదు. కోట్ల ఏళ్లుగా అక్కడ చీకటి మాత్రమే ఉంది. ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇలాంటి ప్రదేశాలను సైంటిస్టులు పర్మనెంట్లీ షాడోడ్ రీజియన్స్ అని పిలుస్తారు. PSRS అంటారు. ఈ PSRS చంద్రుడి సౌత్ పోల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చీకటి ఎంత దట్టంగా ఉంటుందంటే నార్మల్ కెమెరాలతో అక్కడ ఏం కనిపించదు. నాసా కూడా ఈ ప్రదేశాల్లో సరిగ్గా చూడలేకపోయింది. గత 50 ఏళ్లలో ఏ ఆర్బిటర్, ఏ శాటిలైట్, ఏ ల్యాండర్ కూడా ఈ చీకటి గుంతల లోపలికి చూడలేకపోయాయి. కానీ ఇస్రో సైంటిస్టులు OHRCతో ఒక అద్భుతమైన ఐడియా ప్రయోగించారు. క్రేటర్ లోపలికి డైరెక్ట్గా సూర్యరశ్మి వెళ్ళకపోయినా క్రేటర్ గోడలకి తగిలైన రిఫ్లెక్ట్ అయి కొద్దిపాటి వెలుతురు లోపలికి వెళుతుందని వాళ్ళు ఊహించారు. అది ఒక కొవ్వొత్తి ఇచ్చే వెలుతురు కంటే తక్కువే ఉండొచ్చు. కానీ OHRCకి కొద్దిపాటి వెలుతురు కూడా సరిపోతుంది. ఆ చాలా తక్కువ రిఫ్లెక్టెడ్ లైట్ సాయంతోనే కెమెరా ఆ చీకటి క్రేటర్స్ లోపల వ్యూను క్యాప్చర్ చేసింది. చంద్రుడి మీద దాగి ఉన్న ఆ చీకటి మూలాల్లో ఏముందో ప్రపంచం మొదటిసారిగా చూసింది. మళ్ళీ చెప్తున్నాను, ఈ పని ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఆర్బిటర్ చేయలేకపోయింది. మరి ఆ కెమెరా అక్కడ ఏం చూసింది? ఇది తెలుసుకునే ముందు చంద్రయాన్ 2 ఆర్బిటర్ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూన్ మిషన్కి ఎలా హెల్ప్ చేస్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం. జపాన్ స్పేస్ ఏజెన్సీ పేరు జాక్సా. వాళ్ళు ఒక చిన్న ల్యాండర్ను చంద్రుడిపైకి పంపారు. దాని పేరు స్లిమ్. ఆ మిషన్ టార్గెట్ ఒకటే, ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన మూన్ ల్యాండింగ్ చేయడం. అంటే ముందుగా అనుకున్న ఎగ్జాక్ట్ స్పాట్ మీదే ఎలాంటి ఎర్రర్ లేకుండా ల్యాండ్ అవ్వాలి. అంతకుముందు ఈ పని ఏ దేశం చేయలేకపోయింది. నాసా, చైనా, రష్యా దేశాల ల్యాండింగ్స్ అన్నీ అనుకున్న టార్గెట్ కంటే 1 లేదా 2 కిలోమీటర్ల దూరంలోనే జరిగాయి. కానీ స్లిమ్ టార్గెట్ మాత్రం అనుకున్న చోట 100 మీటర్ల లోపు ల్యాండ్ అయింది. వాళ్ళు అనుకున్నది సాధించి ప్రపంచంలోని అత్యంత ఖచ్చితమైన మూన్ ల్యాండింగ్ చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. కానీ నాసా చేయలేని పని జపాన్ ఎలా చేయగలిగింది అన్నది ఇక్కడ ప్రశ్న. దీనికి జవాబు జపాన్ సైంటిస్టులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో స్వయంగా చెప్పారు. మన ఇండియన్ మీడియా దీని గురించి పెద్దగా కవర్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారంటే చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఇచ్చిన మ్యాప్స్ లేకుండా ఈ ల్యాండింగ్ అస్సలు సాధ్యమయ్యేది కాదని ఒప్పుకున్నారు. అంటే ఇస్రో జాక్సాతో OHRC తీసిన అత్యంత షార్ప్ ఇమేజెస్ షేర్ చేసింది. ల్యాండింగ్ సైట్కి సంబంధించిన సెంటీమీటర్ లెవెల్ మ్యాప్ను ఇస్రో వాళ్ళకిచ్చింది. స్లిమ్ తన ఆన్బోర్డ్ కంప్యూటర్లో ల్యాండ్ అయినప్పుడు వాడింది అదే మ్యాప్. జపాన్ సాధించిన ఈ చారిత్రాత్మక ల్యాండింగ్ వాళ్లదే అయినా దానికి అసలైన పునాది ఇండియాకు చెందిన ఆ ఫెయిల్యూర్ అయిన మిషన్ది. ఇది కేవలం జపాన్ స్టోరీ మాత్రమే కాదు. 2023 ఆగస్టులో ఇండియాకు చెందిన చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయి సౌత్ పోల్ మీద దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించినప్పుడు ఆ సక్సెస్ వెనుక ఉన్నది కూడా అదే ఆర్బిటర్. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ను ఎవరు డిసైడ్ చేశారు, ఏ ప్లేస్ సేఫ్గా ఉంటుంది, ఎక్కడ పెద్ద పెద్ద రాళ్లు లేవు, ఎక్కడ గుంతలు లేవు అనేది చంద్రయాన్ 2 OHRC ఫోటోల ద్వారానే డిసైడ్ చేశారు. చంద్రయాన్ 3 ల్యాండర్ సేఫ్గా చంద్రుడి మీద దిగాక దాని మొదటి ఫోటోను తీసింది కూడా చంద్రయాన్ 2 ఆర్బిటరే. అంటే ఏ మిషన్ ఫెయిల్ అయింది అనుకున్నామో అదే తన తమ్ముణ్ణి సేఫ్గా దించి మొదటి ఫోటో కూడా స్వయంగా తీసి పంపింది. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. ఇది 2026 మే 28 నాటి న్యూస్. అంటే కేవలం కొద్ది రోజుల క్రితం జరిగిన విషయం. అహ్మదాబాద్లో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. షార్ట్గా దీన్ని PRL అంటారు. ఇది ఇండియాలో టాప్ స్పేస్ సైన్స్ రీసెర్చ్ ల్యాబ్గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ సైంటిస్టులు గత కొన్నేళ్లుగా చంద్రయాన్ 2లోని మరో ఇన్స్ట్రుమెంట్ డేటాను స్టడీ చేస్తున్నారు. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు DFSAR. ఇది ఒక రాడార్. అంటే ఇది కెమెరా కాదు, కెమెరా లైట్ మీద ఆధారపడుతుంది. వెలుతురు లేకపోతే కెమెరా ఏం చూడలేదు. కానీ రాడార్ లైట్ మీద ఆధారపడదు. అది చంద్రుడి మీద రేడియో వేవ్స్ పంపుతుంది. తిరిగి వచ్చే వేవ్స్ ఆధారంగా సర్ఫేస్ కింద ఏం దాగి ఉందో కనిపెడుతుంది.
ఇది దాదాపు ఎక్స్రే లాగా పనిచేస్తుందన్నమాట. కంటికి కనిపించని లోపలి భాగాలను కూడా చూడగలదు. PRL సైంటిస్టులు చంద్రుడి సౌత్ పోల్ దగ్గర 9 స్పెషల్ క్రేటర్స్ ను ఎంచుకున్నారు. ఇవి నార్మల్ క్రేటర్స్ కావు, డబ్లీ షాడోడ్ క్రేటర్స్. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఇందాక చెప్పుకున్న సౌత్ పోల్ దగ్గర PSRS ఉంటుంది, అంటే సూర్యరశ్మి అస్సలు పడని గుంతలు. ఈ PSRS లోపల కూడా కొన్ని చిన్న చిన్న గుంతలుంటాయి. అక్కడికి సూర్యరశ్మి వెళ్లదు, బయట నుంచి వచ్చే రిఫ్లెక్షన్ వేడి కూడా వెళ్లదు. అంటే పూర్తి చీకటి, విపరీతమైన చలి. వీటినే డబ్లీ షాడోడ్ క్రేటర్స్ అంటారు. అక్కడ టెంపరేచర్ ఎంత చల్లగా ఉంటుందో తెలుసా? -248 డిగ్రీల సెల్సియస్, అంటే 25 కెల్విన్. మన ఇంట్లో ఉండే ఫ్రీజర్ -80 డిగ్రీల సెల్సియస్ దగ్గర పనిచేస్తుందనుకుంటే, ఈ ప్రదేశం దానికంటే మరో 230 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ చల్లగా ఉంటుంది. మన సోలార్ సిస్టంలో ఉన్న అత్యంత చల్లని న్యాచురల్ ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్లూటో సర్ఫేస్ కంటే, మార్స్ పోల్స్ కంటే కూడా ఇది చాలా చాలా చల్లగా ఉంటుంది. అంటే అక్కడ రాళ్లు లేవు, మట్టి లేదు, కేవలం ఫ్రోజన్ వాటర్ మాత్రమే ఉంది. కోట్ల ఏళ్లుగా గడ్డకట్టుకుపోయిన నీరు అక్కడ ఉందన్నమాట. ఫాస్టినీ అనే ఒక క్రేటర్లో దీనికి సంబంధించిన అత్యంత బలమైన ఆధారాలు కూడా దొరికాయి. ఆ నీటిని విడగొట్టి హైడ్రోజన్ ఆక్సిజన్ గా మార్చుకోవచ్చు. మనం హైడ్రోజన్తో రాకెట్ ఫ్యూయల్ తయారు చేసుకోవచ్చు. ఆక్సిజన్ను శ్వాస తీసుకోవడానికి వాడుకోవచ్చు. చంద్రుడి మీద ఐస్ దొరికితే అక్కడ పర్మనెంట్ బేస్ ఏర్పాటు చేయడం పాసిబుల్ అవుతుంది. మనుషులు ఎప్పటికీ అక్కడ ఉండేలా ఒక కాలనీ కట్టొచ్చు. మూన్ బేస్ కట్టాలంటే మనం చంద్రుడి దగ్గరకు వెళ్లి డ్రిల్లింగ్ చేసి పోల్స్ నుంచి నీళ్లు బయటకు తీయాలేమో అని ఒకప్పుడు అనుకునేవాళ్ళం. కానీ చంద్రయాన్ 2 చేసిన ఈ ఫైండింగ్ ద్వారా మనకొక విషయం అర్థమైంది. ఇక మీదట ఎలాంటి డ్రిల్లింగ్ అవసరం లేదు, కేవలం కొద్దిగా తవ్వితే చాలు అని అందరూ ఈజీగా చెప్పేస్తున్నారు. అది కూడా ఈ ఆర్బిట్లో డేటా మీదే ఆధారపడుతుంది. అంటే రాబోయే 10 ఏళ్లలో ఇండియా గానీ, జపాన్ గానీ, మరే దేశం గానీ చేసే ప్రతి పెద్ద మూన్ మిషన్ ఏదో ఒక రకంగా చంద్రయాన్ 2 వర్క్తో ముడిపడి ఉంటుందన్నమాట. సో ఫెయిల్యూర్ అనేది ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు. దాన్ని నిశితంగా పరిశీలిస్తే దాని నుంచే విజయాలు పుడతాయనడానికి